నా పేరు మావతి వీరన్న, మాది జీకే బంజారా, మండలం రంగనాథపాలెం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మాది వచ్చేసి స్వస్తిక్ తేజ 25 ప్యాకెట్లు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. మనకి మొలక శాతం కూడా మంచిగా వస్తుంది, 100% మొలక శాతం వస్తుంది. నారు కూడా మంచిగా వచ్చింది. మళ్ళీ వేసినప్పటి నుంచి మంచి క్వాలిటీ, మంచిగా తోట రావడం బాగుంది. ఏరే దాంట్లో పులిస్తే వానకైనా ఎండకైనా స్వస్తిక్ తేజ తట్టుకుంటుంది, మంచి కాపు వస్తుంది. వేరే దాంట్లో పులిస్తే ఇది దగ్గర గనుపులు, దగ్గర కాయ 4-5 ట్రిప్లు వస్తుంది. వస్తదానికి కింద ఏ సైజు వస్తుందో పై దానికి అదే సైజు వస్తుంది సార్. కాయ కూడా అన్ని రకాలుగా అనుకూలమైన విత్తనం ఇది. వాళ్ళు నానో టెక్నాలజీ మందులు ఇచ్చేది మనం కొట్టే మందుల్లో కలిపి కొడుతున్నాం. స్వస్తిక్ తేజ ఇచ్చే ప్యాకెట్లు దాని వల్ల ఏమైనా పూత వస్తుంది, కొద్దిగా నీట్ గా నలుపు అనేది వస్తుంది. ఆ స్వస్తిక్ తేజ వాళ్ళు ఇచ్చే మందు వల్ల కాయ కూడా కొద్దిగా సాగుతుంది అనిపిస్తుంది సార్. నలుపుగా ఉంటుంది, తోట కూడా నలుపుగా ఉంటుంది. కొట్టంగానే 3 రోజుల నుంచి 4 రోజులకి ఏ మందు పెట్టినా అది పూత అనేది, నల్లి అనేది కూడా తట్టుకుంటుంది. ఓన్లీ స్వస్తిక్ తేజకే కొడుతుంటే పని చేస్తుంది. ఏ విత్తనాన్ని కొడుతుంటే పని చేయటం లేదు సార్. తక్కువే సార్. బూస్ట్ తెగులు కానీ, ఎండి తెగులు కానీ, ముడతలు కానీ, ఏ రోగం అయినా దీనికి గుబ్బలు కానీ. ఇప్పుడు చూసుకోండి సార్, మీరు వచ్చారు కదా, చూడండి ఎంత గుబ్బు ఉన్నది, ఎంత ముడుతున్నది అనేది, నీటుగా ఉన్నదా లేదా మీరు కూడా చూడండి సార్. టోటల్ వీడియో తీసుకోండి. పొడలు తెగులు కానీ ఇప్పుడు వరకైతే అసలు లేదు సార్, దీంట్లో రాలేదు. మన ఏ రైతున పక్కన వేసినా దానికి వచ్చింది, దానికంటే ఈ స్వస్తిక్ తేజ అనేది రాలేదు. నల్లి శాతానికి తట్టుకుంటుంది, నల్లి కూడా తక్కువ, దీనికి అటాక్ చేసినా కూడా తట్టుకుంటుంది సార్. రంగు మంచి రంగు ఉంది సార్. 100 నుంచి 120 దానికి ఉంటాయి సార్. ఇప్పుడు కాయ కోసేటప్పుడు కూడా మనకు కాటాకు కూడా బాగా వస్తుంది, రేటు కూడా మంచి రేటు పడుతుంది. ఇది స్వస్తిక్ తేజ ఎరుపు రంగు, మంచి ఎరుపు రంగు. మన మార్కెట్ కి పోయినా కూడా మనకి దీని మీద వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇక తీసుకోవాలని కోసి అమ్మిన ఒకసారి జెండా పాట పెట్టి కొన్నారు సార్. వేరే రకాలతో పోలిస్తే మన స్వస్తిక్ తేజ అనేది జెండా పాట మీద పోతుంది సార్. మార్కెట్ లో తాలు శాతం కూడా తక్కువే సార్ దీనికి. స్వస్తిక్ తేజలో అసలు తాళ్ అనేది 5 క్వింటాలకి ఒక 20 కేజీలకి తాళ అయింది నాకు. అందరికి సరిసగా సమానంగా తాళు వెళితే మన దాంట్లో స్వస్తిక్ తేజలో తాళ్ అనేది చాలా తక్కువ వెళ్ళింది సార్. ఇది ఎకరన్నారు సార్. ఇది పోయినసారి 5 క్వింటాలు కోసినాం సార్. మళ్ళీ ఇప్పుడు కోసే కాయ 30 క్వింటాల నుంచి 35 క్వింటాల దానికి వస్తుంది సార్. మళ్ళీ తర్వాత కోసిన దానికి కలుపుకుంటే ఎకరానికి 40 క్వింటాలు వస్తుంది స్వస్తిక్ తేజ అనేది. మాకు గ్యారెంటీకి వస్తుందని మాకు నమ్మకం సార్. చిన్నప్పటి నుంచి దగ్గర ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఈ స్వస్తిక్ తేజ అనేది ఇప్పుడు 2వ పంటని వేయటం. విత్తనాలు దగ్గర కాయ రంగు మంచిగా ఉంటది. స్వస్తిక్ తేజ కాపు గానీ, కాయ గానీ అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం 20 తీసుకున్నాను. వచ్చే సంవత్సరానికి 25 ప్యాకెట్లు బుకింగ్ చేసుకున్నాను. ఏ రకంగా చూసుకున్నా స్వస్తిక్ తేజ మీద ఏది మించి రాసి రైతులందరూ ఏంటి సార్, నాకు ఒక్కడే వేసి నేను మా ఊళ్ళో ఇప్పటికీ ఒక 20 మంది రైతులు వేసుకున్నారు సార్ ఈ సంవత్సరం. నేను వేస్తే మళ్ళీ ఈ ఏడు ఒకళ్ళకి పోటీ ఒకళ్ళు బుకింగ్ చేయడానికి చాలా బుకింగ్ చేయండి సార్. నేనే మనకి నచ్చింది కాబట్టి వాళ్ళకి ప్రోత్సహించి వాళ్ళు వచ్చి చూసిపోతారు. ఒకళ్ళు తెలిసి నాకు తెలవకుండా వచ్చి చూస్తారు సార్ తోటను కూడా. ఇప్పుడు పక్కన తోటలో ఇది చూడండి, ఆ తోట వాళ్ళు కూడా మనిషికి 15-20 ప్యాకెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటికి 100 ప్యాకెట్లు చిల్లర చేసిన సార్ బుకింగ్ మన ద్వారా స్వస్తిక్ తేజ. రైతులందరూ వేసుకోవచ్చు సార్, ఆలోచించే పని లేదు దీనికి. వచ్చి కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాం, ఒకసారి వచ్చి తోట కూడా వచ్చి చూసుకోవచ్చు సార్. వాళ్ళు రైతులందరూ వేసుకోవచ్చు స్వస్తిక్ తేజ. స్వస్తిక్ తేజ.